దేవునితో 40 రోజులు. ఇశ్రాయేలు ప్రజలతో నిబంధనము చేసుకొను రోజులు వచ్చుచున్నవి. నేను వారి పాపములను మన్నించెదను. పితా, పుత్ర, పవిత్రాత్మ నామములో మీకు శాంతి కలుగునుగాక. మార్చి 17వ తేదీ 2024 సంవత్సరం. తపస్సు కాలము 5వ ఆదివారము. మొదటి పఠనము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31వ వచనము నుండి 34వ వచనము వరకు. ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు: నేను ఇశ్రాయేలు ప్రజలతోనూ యూదా ప్రజలతోనూ నూతన నిబంధనము చేసుకొను రోజులు వచ్చుచున్నవి. కానీ అది పూర్వము నేను ఇతరులను చేతితో పట్టుకుని ఐగుప్తు నుండి వెలుపలికి తోడ్కొని వచ్చినప్పుడు వారితో చేసుకునిన నిబంధనము వంటిది కాదు. నేను వారికి ప్రభుడనైనను వారు నా నిబంధనమును అతిక్రమించిరి. ఆ దినము వచ్చినప్పుడు నేను ఇశ్రాయేలు ప్రజలతో చేసుకొను నిబంధనమిది. నేను నా ధర్మశాస్త్రమును వారి అంతరంగమున ఉంచెదను, వారి హృదయములపై లిఖించెదను. నేను వారికి దేవుడనగుదును, వారు నా ప్రజలగుదురు. వారిలో ఎవడును తన పొరుగువానికి దేవుని తెలుసుకొనుటను గూర్చి బోధింపనక్కరలేదు. పేదలు, ధనికులు అందరూ నన్ను తెలుసుకొందురు. నేను వారి పాపములను మన్నించెదను, వారి పాపములను జ్ఞప్తియందు ఉంచుకొనను. ఇది ప్రభువునైన నా వాక్కు. ప్రత్యుత్తర గీతము. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 1 నుండి 2, 10 నుండి 11, 12 నుండి 13 వచనములు. అందరూ: దేవా, నాలో నిర్మల హృదయమును సృజింపుము. ప్రభూ, నీ స్థిరమైన ప్రేమతో నన్ను కరుణింపుము. నీ అనంత కరుణతో నా పాపములను తుడిచివేయుము. నా దోషముల నుండి నన్ను పూర్తిగా కడిగి వేయుము. నా పాపముల నుండి నన్ను శుద్ధి చేయుము. అందరూ: దేవా, నాలో నిర్మల హృదయమును సృజింపుము. దేవా, నాలో నిర్మల హృదయమును సృజింపుము. నూతనమైన స్థిరమునైన మనస్సును నాలో నెలకొల్పుము. నన్ను నీ సన్నిధి నుండి గెంటివేయకుము. నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకుము. అందరూ: దేవా, నాలో నిర్మల హృదయమును సృజింపుము. నీ రక్షణానందమును నాకు మరల దయచేయుము. విధేయాత్మకమైన హృదయమును నాకు ప్రసాదింపుము. అప్పుడు నేను పాపులకు నీ మార్గమును తెలియజేసెదను, వారు నీ యొద్దకు తిరిగి వచ్చెదరు. అందరూ: దేవా, నాలో నిర్మల హృదయమును సృజింపుము. రెండవ పఠనము. ఆయన విధేయుడై ఉండుట అలవర్చుకొనెను. ఇప్పుడు పరిపూర్ణుడై విధేయులగు వారి శాశ్వత విమోచనకు కారకుడాయెను. అపోస్తలుడైన పునీత పౌలు గారు హెబ్రీయులకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయము 7వ వచనము నుండి 9వ వచనము వరకు. సహోదరులారా, తన ఇహలోక జీవితమున మృత్యువు నుండి తనను రక్షింప శక్తి కలిగిన దేవునికి యేసు ఏడ్పులతోనూ కన్నీటితోనూ ఎంతో ప్రార్థించెను. ఆయన భక్తి విధేయతలు కలవాడగుట చేతనే దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించెను. తాను దేవుని పుత్రుడై ఉండి కూడా తాను పొందిన బాధల ద్వారా విధేయుడై ఉండుటను ఆయన అభ్యసించెను. ఆయన ఇప్పుడు పరిపూర్ణుడై విధేయులగు వారి శాశ్వత విమోచనకు మూలమాయెను. ఇది ప్రభువు వాక్కు. సువిశేష పఠనమునకు ముందు వచనము. నన్ను సేవించగోరు వారు నన్ను అనుసరించవలెను. అప్పుడు నేను ఉన్న చోటకే నా సేవకుడును చేరును. సువిశేష పఠనము. గోధుమ గింజ భూమిలో నశించుట ద్వారా విస్తారమైన పంటగా ఫలించును. అపోస్తలుడైన పునీత యోహానుగారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగును గాక. 12వ అధ్యాయము 20వ వచనము నుండి 33వ వచనము వరకు. పండుగ దినములు కావడం వల్ల ఆరాధనకు వచ్చిన వారిలో కొందరు గ్రీకులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సయిదా నివాసియగు ఫిలిప్పు వద్దకు వెళ్ళి అతనితో, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నాము అనిరి. అప్పుడు ఫిలిప్పు వెళ్ళి అంద్రేయతో చెప్పెను. అంద్రేయ ఫిలిప్పు ఆ విషయమును యేసుతో చెప్పిరి. అందుకు యేసు ఇట్లనెను,
మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చినది. నేను నీతో నిశ్చయముగా చెప్పునది ఏమనగా, గోధుమ గింజ భూమిలో పడి నశించనంత వరకు అది అట్లే ఉండును. కానీ అది నశించిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును. కానీ ఈ లోకమున తన ప్రాణమును ద్వేషించువాడు దానిని నిత్యజీవమునకై కాపాడుకొనును. నన్ను సేవింపగోరువాడు నన్ను అనుసరింపవలెను. అప్పుడు నేను ఉన్న చోటుననే నా సేవకుడును ఉండును. ఎవడైనను నన్ను సేవించిన ఎడల వానిని నా తండ్రి గౌరవించును. ఇప్పుడు నా ఆత్మ కలవరపడుచున్నది. నేనేమి చెప్పను? ఓ తండ్రి, ఈ గడియ నుండి నన్ను కాపాడుము. లేదు, నేను వచ్చినది ఈ గడియ నిమిత్తమే కదా. ఓ తండ్రి, నీ నామమును మహిమ పరుపుము అనెను. అంతటా ఆకాశము నుండి ఒక స్వరము ఇట్లు వినిపించెను, నేను ఈ విషయమును మహిమపరచితిని, మరలా మహిమపరచదను. అక్కడ ఉన్న జనసమూహము అది విని మేఘము గర్జించినది అనిరి. కొందరు దేవదూత ఆయనతో మాట్లాడెను అనిరి. కానీ యేసు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, అది మీ కొరకే వచ్చినది. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు చెప్పబడుచున్నది. ఈ లోకాధికారి వెలుపలకు త్రోసివేయబడును. నేను భూమి నుండి పైకి ఎత్తబడినప్పుడు అందరినీ నా యొద్దకు ఆకర్షింతును అని పలికెను. యేసు తాను ఏ విధమున మృతి చెందవలసి ఉన్నదో సూచించుటకై ఈ మాట చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగా. సువిశేష పఠనము ద్వారా మన పాపములు క్షమింపబడునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. నూతన నిబంధనము మా కొరకై సిద్ధపరచి, మా హృదయంలో లిఖించి, దానిని మహిమపరచి, ఆ మహిమా మృత్యువు ద్వారా విస్తారమైన పంటలో మీ అమితమైన ప్రేమతో రక్షణ ఫలములను వస్విన తండ్రి, మీ కుమారుడును మా రక్షకుడును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము ప్రభువా. మా పిల్లలు రాస్తున్న పరీక్షలలో ఉత్తమ ఫలితాలు పొందుటకు మంచి జ్ఞానమును జ్ఞాపకశక్తిని దయచేయుమని మీకు సమర్పిస్తున్నాము. మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అనుదిన దైవ వాక్కు ద్వారా అభిషేకించబడి మన నాథుడైన క్రీస్తులో జీవించు యోగ్యతను పునరుద్ధరించుకొనండి. వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే మీ ప్రియ మిత్రులకు షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎంతో మందికి ఈ వాక్యము చేరుతుంది. ప్రభువైన క్రీస్తుని ప్రేమ మీకు, మీ బిడ్డలకు తోడైయుండునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. ఆమేన్.